నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ జతగా నేను, పార్ట్ 17. ఈ స్టోరీ వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు చేసే లైక్ల వల్లే మన ఛానల్ మరింత ముందుకు వెళుతుంది. రాహుల్ నిద్ర లేవగానే చిట్టి కనపడకపోవడంతో ఆమె తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది అని అనుకున్నాడు. ఉదయాన్నే నానమ్మను కలిసే రాహుల్ చిట్టి గురించి ఆలోచిస్తూ ఆ రోజు 8 గంటల సమయంలో కిందకి వెళ్ళడంతో అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ ఉండడంతో రాహుల్ వాళ్ళ గొంతులు విని ఎవరు వచ్చారు ఇంత పొద్దున్నే అని మనసులోనే అనుకుంటూ అక్కడే ఆగిపోయి వాళ్ళను చూసి ఆశ్చర్యపోయాడు. చిట్టి వాళ్ళ నానమ్మ తాతయ్యలతో పాటు సాగర్ ప్రియా కూడా రావడంతో రాహుల్ కంగారు పడుతూ వాళ్ళనే చూస్తూ, ఏంటి ఈ చిట్టి రాత్రి వీళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్పిందా? ఇక్కడ జరిగిన గొడవంతా వీళ్ళకు తెలిసిందా అని మనసులోనే అనుకుంటూ, లేదు లేదు, తెలిస్తే ఇలా నవ్వుతూ ఉండరు కదా అని అనుకుంటూ ఉండగానే సాగర్ హాయ్ రాహుల్ అని చెయ్యి ఊపుతూ ఉండడంతో రాహుల్ వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళను పలకరిస్తూ చిట్టి వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుని వాళ్ళతో పాటే కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నాడు. రాహుల్ మొహమాట పడుతూనే, అమ్మమ్మ, తాతయ్య, మీరెప్పుడు వచ్చారు? సాగర్, వీళ్ళను నువ్వే తీసుకొని వచ్చావా అని రాహుల్ అడగడంతో సాగర్ ప్రియా వైపు చూస్తూ, అవునురా, ఎందుకలా అడుగుతున్నావు? ఇక్కడికి వచ్చే ముందు నీ పర్మిషన్ తీసుకోవాలా? ఇప్పుడు ఇది నీ ఒక్కడి ఇల్లు మాత్రమే కాదు, నా మరదలు, నాకు కాబోయే భార్యకు చెల్లెలు కృష్ణవేణి అలియాస్ చిట్టి అనే అమ్మాయికి కూడా ఈ ఇంట్లో పూర్తి అధికారం ఉంది అని అతను నవ్వుతూ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వేశారు. వాళ్ళ సంతోషాన్ని చూసి రాహుల్ మనసులోనే గిల్టీగా ఫీల్ అవుతూ, నేను తప్పు చేశానా? చిట్టిని రాత్రి అలా అని ఉండకూడదు. ఆమెకు నేను మాట ఇచ్చాను, ఈ ఇంట్లో ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అని. కానీ ఆమె కూడా నన్ను అలా అని ఉండకూడదు కదా. ఏదేమైనా నా తప్పు కూడా ఉంది. నేను ఒక్క క్షణం ఆలోచించి ఉండి ఉంటే చిట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయే ఉండేది కాదేమో. ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని రాహుల్ మనసులోనే అనుకుంటూ ఉండగానే రాహుల్ వాళ్ళ నానమ్మ లక్ష్మమ్మ గారు, చిట్టి, ఏం చేస్తున్నావు? ఇంకా ఇక్కడికి రావేంటి అని అనగానే రాహుల్ కాఫీ తాగుతూ కంగారులో అలాగే కాఫీ కప్పును కిందకి వదిలేశాడు. లక్ష్మమ్మ గారు అతని ముఖంలో ఉన్న కంగారును చూసి, ఏంటి రాహుల్, ఈరోజు నువ్వు అదోలా ఉన్నావు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? నీకు చిట్టికి మధ్యన ఏదైనా గొడవ జరిగిందా అని అందరి ముందు అడగగానే రాహుల్ అందరి వైపు చూస్తూ, అదేమీ లేదు నానమ్మ, ఎందుకు అలా అడిగావు అని అతను తడబడుతూ అడగగానే లక్ష్మమ్మ గారు అతనికి సమాధానం చెప్పకుండా ఆ ఇంట్లో పనిచేసే ఆండాలని పిలిచి పగిలిన కాఫీ కప్పును క్లీన్ చేయించింది. ఆమె మళ్ళీ చిట్టి, త్వరగా రా అని పిలవడంతో రాహుల్ కళ్ళు నేలపైకి దించి రాత్రి జరిగిన గొడవ గురించి చెప్పాలి అనుకుని, నానమ్మ, చిట్టి అని అన్నిసార్లు ఎందుకు పిలుస్తున్నావు? ఆమె ఇక్కడ లేదు కదా అని అతను అనగానే అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు? అక్క ఇక్కడ లేదు, కానీ ఇంట్లోనే ఉంది కదా అని సాత్విక అనగానే రాహుల్ తల పైకెత్తి ఆమె వైపు చూస్తూ, వాట్, ఏమంటున్నావు నువ్వు?
అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అనగానే సాత్విక కాస్త ఆశ్చర్యపోతూ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది అని మనసులోనే అనుకుంటూ చిట్టి వస్తున్న వైపే చూస్తూ ఉండడంతో రాహుల్ ఆమెనే చూస్తూ ఆమె చూస్తున్న వైపే చూస్తూ తల తిప్పి చూశాడు. చిట్టి ఆ ఇంట్లో పనిచేసే ఆండాలు కూతురు అర్చనతో కలిసి బయట ఉన్న గార్డెన్లో నుంచి పువ్వులన్నీ కోసుకొని వస్తూ ఉండడంతో అతను ఆమె వైపు చూస్తూ కళ్ళు నలుచుకుంటూ నేను చూస్తున్నది నిజమేనా? అంటే చిట్టి ఎక్కడికి వెళ్ళలేదా? హమ్మయ్యా అని గుండెలపై చెయ్యి వేసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటి వరకు నవ్వుతూ అర్చనతో మాట్లాడుతూ లోపలికి వచ్చిన చిట్టి రాహుల్ని చూసి మూతి చితిలిస్తూ అతని వైపు చూడకుండానే అక్కడ ఉన్నవారందరితో మాట్లాడుతూ ఏంటి అమ్మమ్మ గారు అన్నిసార్లు పిలిచారు? మీరే చెప్పారు కదా పూజ కోసం పువ్వులు కోసుకొని రమ్మని. మరి అవి తేకుండానే ఎలా వస్తాను అని చిట్టి అన్నది. చిట్టి చెప్పిన మాటలు విని సాత్విక వాళ్ళ అమ్మమ్మ వైపు చూస్తూ ఏంటి అమ్మమ్మ ఎప్పుడూ పువ్వులు తెమ్మని నాకే చెప్పేదానివి, ఈరోజు కొత్తగా చిట్టికి చెప్పావు అని సాత్విక అనగానే లక్ష్మమ్మ గారు చిట్టి చేతికి కాఫీ కప్పు ఇస్తూ నీకు ఈ పనులు చెప్పే వరకు రాహుల్ చిట్టిని పెళ్లి చేసుకోలేదు కదా, ఇప్పుడు రాహుల్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చిట్టి ఈ ఇంటి కోడలు అంటే ఆమె కూడా ఇంటి పనులు అన్నీ చూసుకోవాలి కదా. అప్పుడే చిట్టికి ఈ ఇంటి బాధ్యత గురించి తెలుస్తుంది అని ఆమె చెప్పగానే సాత్విక సైలెంట్ అయిపోయింది. రాహుల్ చిట్టినే గమనిస్తూ ఆమెనే చూస్తూ ఉన్నాడు. కానీ చిట్టి మాత్రం అతని వైపు అస్సలు చూడకపోవడంతో సాత్వికకి ఉన్న అనుమానం నిజమే అని అనుకుంది. వీళ్ళిద్దరినీ విడగొట్టి నేను బావని పెళ్లి చేసుకోవచ్చునేమో అని మనసులోనే అనుకుంది. వదిన గారు చిట్టిని మాతో పాటు ఊరికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాము అని చిట్టి వాళ్ళ అమ్మమ్మగా సుభద్ర గారు అనుమతి అడగడంతో చిట్టికి ఏదోలా అనిపించింది. ఏంటి అసలు నేను మా ఇంటికి వెళ్ళడానికి వీళ్ళని పర్మిషన్ అడుగుతుంది అంటే నాకు పుట్టింటికి వెళ్ళే అధికారం లేదా అని చిట్టి మనసులోనే అనుకుంటూ రాహుల్ వైపు ఒక్క కన్నుతోనే కోపంగా చూసింది. ఆమె చూసే చూపును అర్థం చేసుకొని రాహుల్ సుభద్రమ్మ గారితో మాట్లాడుతూ అదేంటి అమ్మమ్మ గారు అలా పర్మిషన్ అడుగుతున్నారు? ఈ మనవరాల్ని తీసుకుపోవడానికి మీరు అంతలా ఆలోచించాలా? తప్పకుండా మీతో పాటు తీసుకొని వెళ్ళొచ్చు అని రాహుల్ అనగానే సాత్విక చాలా సంతోషించింది. హమ్మయ్య ఈ చిట్టి ఇంత త్వరగా వాళ్ళ ఊరికి వెళుతుంది అనుకోలేదు అని సాత్విక మురిసిపోతూ ఉంది. సుభద్ర గారు నవ్వుతూ లక్ష్మమ్మ గారి వైపు చూసింది. మీరేమంటారు వదిన గారు అని మళ్ళీ అడిగింది. ఆవిడ రాహుల్ వైపు చూస్తూ రాహుల్ చిట్టిని తీసుకొని వెళ్ళమని ఎలా చెబుతావురా? తనకి కూడా వెళ్ళాలని ఉందా లేదా అని అడగాలి కదా. ఒకవేళ తనకు నిన్ను వదిలి వెళ్ళాలని లేకపోతే అని లక్ష్మమ్మ గారు అనగానే చిట్టి కళ్ళు పెద్దగా చేసి ఆమె వైపు చూస్తూ ఏంటి వదిలి నాకు వెళ్ళాలని ఉండదా? అసలు నాకు తిరిగి ఇక్కడికి రావాలని కూడా లేదు. వీడు రాత్రి చేసిన పనికి అసలు రాత్రే వెళ్ళిపోవాలి అనుకున్నాను అని చిట్టి మనసులోనే అనుకుంటూ ఉంది. అయినా వదిన గారు చిట్టి వచ్చి 2 రోజులే అవుతుంది కదా, అప్పుడే తీసుకువెళ్తాము అంటారేంటి? ఇప్పుడు ఏ పండుగ లేదు కదా అని లక్ష్మమ్మ గారు అడగడంతో సాగర్ ప్రియ నవ్వుతూ అయ్యో అమ్మమ్మ గారు ఎప్పుడో పండుగలేమీ లేవు కానీ మా ఇద్దరికి పెళ్ళి జరగబోతుంది మరో వారం రోజుల్లో.
ఇదిగోండి పెళ్లి పత్రిక ఇవ్వడానికే వచ్చాము. రాత్రి మేము కొద్దిగా షాపింగ్ చేసి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయ్యింది అని ప్రియా చెబుతూనే వాళ్ళ పెళ్లి పత్రిక తీసి లక్ష్మమ్మ గారి చేతిలో పెడుతూ చెప్పింది. ఆవిడ ఆ పత్రికను చూస్తూ, అయ్యో సారీ అమ్మా, మీ ఇద్దరికి పెళ్లి జరగబోతుంది అని చిట్టి చెప్పింది. కానీ నేనే మర్చిపోయాను. ఏరా సాగర్, పెళ్లి చేసుకొని తిరిగి అమెరికాకి వెళ్ళిపోతావా? లేకపోతే ఇక్కడే ఉండిపోతావా? అని ఆవిడ అడగగానే సాగర్ నవ్వుతూ, నానమ్మ, నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. కానీ మమ్మీ డాడీ ఒప్పుకోవడం లేదు. అక్కడ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాము. అది ఇప్పుడు మంచి లాభాల్లో ఉంది. డాడీ ఒక్కడే ఆ బిజినెస్ని చూసుకోలేడు. అందుకే నాకు వెళ్ళాలని లేకున్నా తప్పక వెళ్ళాల్సి వస్తుంది. కానీ అప్పుడప్పుడు వచ్చి ఒక నెల రోజుల పాటు ఇండియాలోనే ఉండి వెళ్తాను అని సాగర్ చెప్పగానే రాహుల్ కూడా చాలా సంతోషిస్తూ, సాగర్, మా తాతయ్య మా నాన్నగారు చాలా కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం ఇప్పుడు మా సొంతమైంది. పవర్ ఆఫ్ పట్టా పూర్తిగా నా చేతికి వచ్చింది. మా కంపెనీని నెంబర్ 1 పొజిషన్లో ఉంచాలి అన్న నా కోరికని త్వరలోనే నెరవేరేలా చేస్తాను. మా కంపెనీ రూపురేఖలు లేకుండా చేయాలని చూసిన వాళ్ళందరికీ నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను అని రాహుల్ అనగానే సాగర్ కూడా సంతోషిస్తూ, కంగ్రాచులేషన్స్ రా, నువ్వు అనుకున్నది సాధించావు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక సంవత్సరంలోగా కాదు 6 నెలలు చాలు నీకు నీ కంపెనీని నెంబర్ 1 స్థానంలో ఉంచడానికి అని సాగర్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ రాహుల్ కళ్ళలో ఉన్న కసిని చూసి, రాహుల్, నువ్వు తప్పకుండా సాధిస్తావు అని వాళ్ళు కూడా అన్నారు. లక్ష్మమ్మ గారు చిట్టి చేతిని ఆమె చేతిలోకి తీసుకుంటూ, సాగర్, నువ్వు చెప్పింది నిజమే. నా మనవడు రాహుల్ 6 నెలల్లోనే కంపెనీ గ్రాఫ్ పెరిగేలా చేస్తాడు చూడు. ఎందుకో తెలుసా? చిట్టి వాడి జీవితంలోకి వచ్చింది కదా. తను అడుగుపెట్టగానే ఇంట్లో అన్నీ శుభవార్తలే వింటున్నాము. చిట్టి రాహుల్ జీవితంలోకి అడుగు పెడుతూనే ఈ ఇంట్లోకి కూడా కొత్త కాంతులను తీసుకొని వచ్చింది అని ఆవిడ చిట్టిని పొగిడేస్తూ ఉండడంతో రాహుల్ చిన్నపోయి, ఏంటి అమ్మమ్మ, రాత్రి పగలు కష్టపడాల్సింది నేను, కానీ క్రెడిట్ మొత్తం తనకే ఇస్తున్నావు అని అతను అనగానే సుభద్ర గారు నవ్వుతూ, రాహుల్ బాబు, మీరు అవేవీ పట్టించుకోకండి. మీ నాన్నమ్మ పొగడడం కాదు, ముందు మీరు అనుకున్నది సాధించండి. అప్పుడు ఎంతోమంది మిమ్మల్ని గుర్తిస్తారు. నా మనవరాలు చిట్టి కూడా మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తుంది అని ఆవిడ అనగానే అందరూ నవ్వుతూ అవును అవును అన్నట్టుగా చిట్టి వైపు చూశారు. వామ్మో, అందరూ నా మీద పడ్డారేంటి? ఇప్పుడు నేను నవ్వకపోతే అమ్మమ్మ గారు నా గురించి తప్పుగా అనుకుంటారేమో అని చిట్టి మనసులోనే అనుకుంటూ రాహుల్పై కోపం ఉన్న కోపాన్ని పక్కన పెట్టి పళ్ళన్ని బయటపెట్టి అందరి వైపు చూస్తూ ఇహి అని నవ్వు రాకుండా నవ్వుతూ ఉంది. ప్రియా కూడా నవ్వుతూనే, ఏ చిట్టి, నవ్వుంది ఆపవే తల్లి, నీకు నవ్వు రావడం లేదు, నవ్వకు, వెళ్ళి నీ బట్టలు సర్దుకో, మనం ఈరోజు సాయంత్రం ఊరికి వెళ్ళిపోవాలి. అమ్మమ్మగారు, మీరు పర్మిషన్ ఇచ్చినట్టే కదా అని ప్రియా అడగగానే లక్ష్మమ్మ గారు రాహుల్ వైపు చిట్టి వైపు చూస్తూ, మీ పెళ్ళికి ఇంకా వారం రోజులే ఉంది. చిట్టి ఒక్కతే కాదు, రాహుల్ కూడా మీతో పాటే వస్తాడు. మీ పెళ్ళి జరగాకే వాడు కంపెనీకి వెళ్తాడు అని ఆవిడ చెప్పగానే సాత్వికకి చిట్టికి కోపం వచ్చింది. ఈ అమ్మమ్మ ఎప్పుడూ ఇంతే. బావతో నేను దగ్గర అవ్వాలి అనుకున్నప్పుడల్లా
బావని ఇక్కడ ఉండనివ్వకుండా చేస్తుంది అని సాత్విక లక్ష్మమ్మ గారి వైపు చూస్తూ మనసులోనే అనుకుంటూ ఉంది. వీడు నాతో పాటు వచ్చి ఏం చేస్తాడో? నేను వెళ్ళను అని చెప్పొచ్చు కదా! వీడెందుకు చెప్తాడు? అక్కడ కూడా అందరూ నెత్తిన పెట్టుకొని ఉన్నారు కదా! వీడు ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నా నన్ను మాత్రం ఏడిపిస్తూనే ఉంటాడేమో అని చిట్టి మనసులోనే అనుకుంటూ రాహుల్‌ని కోపంగా చూసింది. వదిన గారు, రాహుల్ కూడా మాతో పంపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి మీరు రారా? అని సుభద్ర గారు లక్ష్మమ్మ గారిని అడగడంతో ఆవిడ నవ్వుతూ, నాకు రావాలని ఉంది. కానీ ఇక్కడ నా కొడుకు ఒక్కడే ఉంటాడు. వాడిని అలా వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను. కానీ పెళ్ళికి మాత్రం తప్పకుండా వస్తానులే అని ఆవిడ అనగానే సుభద్ర గారు సరే అన్నట్టుగా తలనాడించింది. మేము కొద్దిసేపట్లో వెళుతాము. కొంచెం షాపింగ్ ఉంది. అది పూర్తి చేసుకొని సాయంత్రంలోగా ఊరికి వెళ్ళిపోతాము అని ఆవిడ చెప్పడంతో రాహుల్, చిట్టి గదిలోకి వెళ్ళారు లగేజ్ సర్దుకోవడం కోసం. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోకుండా వారి వారి లగేజ్ని సర్దుకొని కిందకి వచ్చారు. సాత్విక కూడా ఒక లగేజ్తో తన రూమ్లో నుండి బయటకు వచ్చింది. ఆ లగేజ్ని చూసి అందరూ ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్టుగా చూశారు. వాళ్ళు ఆమెను అడగకముందే సాత్విక లక్ష్మమ్మ గారి వద్దకు వెళ్ళి గారాలు పోతూ, అమ్మమ్మ, నేను పల్లెటూరులో ఎప్పుడూ ఉండలేదు. సాగర్ పెళ్ళి అంటే మన ఇంటి పెళ్ళి. నేను కూడా వెళ్తాను. ప్లీజ్ నన్ను పంపించు. మా అమ్మ నాన్నలను అడిగితే వాళ్ళు వద్దు అంటారు. వాళ్ళకి నువ్వే నచ్చచెప్పు అని సాత్విక బ్రతిమాలుతూ ఉండడంతో చిట్టికి కోపం వచ్చింది. వీడే ఎక్కువ అనుకుంటే వేడికి తోక ఇది కూడా వస్తుందా? దీన్ని ఓవర్ యాక్షన్ నేను భరించలేను అని చిట్టి అనుకుంటూ ఉంది. సుభద్ర గారు కూడా సాత్వికను తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉండడంతో సాత్విక అంతలా బ్రతిమాలుతూ అడుగుతూ ఉంటే లక్ష్మమ్మ గారు వద్దు అనలేకపోయింది. సరే అని అనగానే సాత్విక ఎగిరి గెంతేస్తూ, యాహూ బాబా, నేను నీతో వస్తున్నాను అని చిన్న పిల్లలా చిందులు వేస్తూ లగేజ్ మొత్తం కారులో పెట్టేసింది. అందరూ కలిసి ఒక పెద్ద షాపింగ్ మాల్ వద్దకు వెళ్ళి అక్కడ పెళ్లి కూతురికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొంటూ ఉన్నారు. చిట్టి చాలా సంతోషంగా ఆమె కోసం వాళ్ళ అమ్మమ్మ కోసం షాపింగ్ చేస్తూ ఉండడంతో సాత్విక రాహుల్నే చూస్తూ బావా బావా అని అతని చుట్టే తిరుగుతూ ఉంది. షాపింగ్ మాల్కి వచ్చిన ఒక అతను, ఏయ్, ఏమైపోయావే? నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. వాడితోనే ఉండిపోవాలి అనుకుంటున్నావా ఏంటి అని ఒక లెటర్ రాసి ఒక చిన్న బాబుకి ఇచ్చి పంపించాడు. ఆ బాబు చిట్టి చేతిలో ఆ లెటర్ని పెట్టేసి చాక్లెట్ తింటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చిట్టి ఆ లెటర్ని తెరిచి చూసి ఆమె పక్కనే ఉన్న ప్రియాకి చూపించింది. ఈ లెటర్ ఎవరు రాశారే నీకు? తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని ప్రియ అడగడంతో చిట్టి తెల్లబోయిన ముఖం పెట్టి, ఏమోనే, ఇప్పుడు ఇది ఎవరైనా చూస్తే నా గురించి తప్పుగా అనుకుంటారేమో అని చిట్టి కంగారు పడుతూ అన్నది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.